తండ్రైన దేవునికి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం మరొక కార్యక్రమం చూడటానికి, ఈ కార్యక్రమం చేయటానికి, మనల్ని సజీవులుగా దేవుడు ఉంచినందుకు మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని 2022 జనవరి మాసంలో ఈ కార్యక్రమంలో దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు ఉండవలసినటువంటి లక్షణాలు మనం తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రీతండి, మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియులందరినీ కూడా ఆత్మీయంగాను శారీరకంగాను మీరు ఆశీర్వదించి నడిపించమని, ఈ కార్యక్రమం చేయటానికి మీరు ఇచ్చిన భాగ్యం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఒకవేళ దేవుని ఏర్పాటులో ఉండి తొలగిపోయినటువంటి మమ్మల్ని మీ వాక్యం చేత మమ్మల్ని సరిచేసుకోవటానికి, మీ వాక్యం చేత మా మనోనేత్రాలు వెలిగించుకోవటానికి స్థిర మనసు, స్థిర బుద్ధి కలిగి మీరు మమ్మల్ని మీ కృపలో నడిపించమని, సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనము దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అంటే అందరినీ పిలుస్తున్నాడు సువార్త ద్వారాగా. సువార్త విని మారు మనసు పొంది దేవుని కొరకు వారి జీవితాలు సమర్పించుకుని గతించిన జీవితాన్ని దేవుడు మనకి భాగ్యం కింద, మనం తప్పులు చేసినా, పొరపాట్లు చేసినా, దేవుడిని పట్టించుకోకపోయినా దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, మనకు కావలసిన వసతులు, వనరులు దేవుడు అన్నీ కూడా ఏర్పాటు చేసి, అనేక మంది మరణమైపోయినప్పటికీ కూడా మనం సజీవులుగా ఉండి, సజీవులుగా దేవుడు ఉంచి తన యొక్క సందేశాన్ని, తన యొక్క గ్రంథాన్ని, తన యొక్క సేవకుల ద్వారా మనకి భాగ్యాన్ని ఇస్తున్నప్పుడు దాన్ని ఎవరు నిర్లక్ష్యంగా కాకుండా, అజాగ్రత్తగా కాకుండా, ఈ అవకాశాన్ని జార విడుచుకోకుండా మనం ఉండాలని హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా మీరు గ్రంథాన్ని చక్కగా చూడాలని, ఏ టైం అయినా ఏదో ఒక టైంలో చక్కగా గ్రంథాన్ని చూడాలని, ఆశీర్వింపబడాలని, పరలోకానికి వారసులుగా ఉండాలని మిమ్మల్ని మరోసారి బ్రతిమాలుకుంటున్నాను. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారి యొక్క లక్షణాలు, దేవుని చేత ఏర్పరచబడిన వారి యొక్క లక్షణాల గురించి మనం చూద్దాం. మనం దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు పిలిచిన తర్వాత ఆ ఆహ్వానాన్ని మనం అంగీకరించి స్వీకరించినప్పుడు ఈ ఆహ్వానం, ఈ సువార్త అనే ఆహ్వానం ద్వారాగా మనల్ని స్థిరపరుస్తాడు దేవుడు, బలపరుస్తాడు దేవుడు. బలపరిచి స్థిరపరిచి మన మరణం అయిన తర్వాత మహాలోకానికి, ఆ పరలోకం అనుకుంటున్న మనం, ఆ స్వర్గం అనుకుంటున్నాం మనం, నిత్య జీవితంలోకి వెళుతున్నాం మనం, ఆ భాగ్యాన్ని మనకి ఇస్తారు. మనం ఎప్పుడైతే దీన్ని పట్టించుకోలేదో, ఒకవేళ దేవునిలో ఉండి కూడా తొలగిపోతే దాన్ని ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. నేడు అని ఒక దినం ఉందంటే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవటానికి, ప్రియమైన వాళ్ళారా, అలా సద్వినియోగం చేసుకోవాలి. అందుకని దేవుని గ్రంథాన్ని మనం చూద్దాం. ఒకసారి మత్తయి రాసిన, లూకా రాసిన సువార్తలో, లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం. గ్రంథం ఉన్నటువంటి వారు జాగ్రత్తగా చూడండి, గ్రంథం లేనటువంటి వారు జాగ్రత్తగా రిఫరెన్స్ రాసుకుని తర్వాత మీరు చూడాలి.
8వ అధ్యాయము లూకా రాసిన సువార్త 18 చదువుతున్నాను. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్న దాన్ని కూడా తీసివేయబడును. గనుక మీరు ఎలాగ వినుచున్నారో చూసుకున్నాడని చెప్పాను. నాకు ఇది కలిగిందిలే అని అనుకుంటా ఉంటాం. నేను ఇది కలిగి ఉన్నదిలే అని అనుకుంటాం. ఎప్పుడైతే దేవుని వాక్యం అంటుంది తనకు కలదని అనుకున్న దాన్ని కూడా తీసేస్తాడట. నాకు ఇది కలిగిందిలే, ఈ రక్షణ కలిగిందిలే, ఈ విశ్వాసం కలిగిందిలే, ఇవన్నీ కలిగిందిలే అని అనుకునే దాన్ని కూడా తీసేస్తాడట. అంటే మనం ఏమి వినుచున్నామో జాగ్రత్తగా చూడాలంటే గ్రంథం ఉండాలి నీ చేతిలో, దానికి సమయం ఇవ్వాలి, దానికి ఆసక్తి కలిగి ఉండాలి. అంటే ఏది పడితే తినేస్తున్నావులే, ఏది పడితే చెప్పేస్తున్నావు అని చెప్తున్నా నేనో పోతాను. ఆ చెబుతున్న దాన్ని నువ్వు సరిగా అది గ్రంథానుసారంగా లేకపోతే నువ్వు అంగీకరించావంటే నీవు కూడా పోతావు. దురాభిమాన పాపం అది దురాభిమాన పాపం, మనం కూడా వెళ్ళిపోతాం. అందుకని మనకున్నదాన్ని కూడా తీసేస్తాడట. అంటే మనం ఏది పడితే అది వింటాం, ఏది పడితే అది చూస్తాం, ఏది పడితే అది అనుసరించడం కాకుండా సత్య సంబంధమైన దానికోసం దేవుని దగ్గర అడుగుతూ ఉండాలి. ఇప్పుడు కూడా దేవుని దగ్గర ఎవరికైనా జ్ఞానం కొదవగొన్న ఎడల నన్ను అడగమన్నాడు దేవుడు. నన్ను అడగండి, అది మీకు ఇస్తాను. జ్ఞానం కొదవగొంది. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు, లౌకిక జ్ఞానం కాదు. ప్రతి ఒక్కరూ కూడా లోక జ్ఞానంతో, లౌకిక జ్ఞానంతో ఈ లోకంలో ఉన్న దానితోటే బ్రతుకుతున్నారు. కానీ దేవుని జ్ఞానం మనం అడగాలి. ఆయన అడగకపోతే ఎవడండి? అడగాలంటే నీకు అర్హత కలిగి ఉండాలి. అందుకని లూకా రాసిన సువార్తలో ఇంకొక మాట చూద్దాం. 18వ అధ్యాయంలో లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. ఆయన వానికి త్వరగా న్యాయం తీర్చును. కొంచెం పయనించి లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఏర్పరచుకున్నటువంటి వారు ఒక సీక్రెట్ చెప్తున్నాడు దేవుడు. రాత్రులు పగలు కూడా దేవునికి మొర్ర పెడుతూ ఉండాలి. దేవుని ఏర్పరచుకున్న తర్వాత, నువ్వు అంగీకరించిన తర్వాత, రక్షింపబడిన తర్వాత ప్రార్థన జీవితం అనేది గడుపుతూ ఉండాలి. ప్రార్థన చేసుకోవటానికి అసలు ఖాళీ ఉండలేదండి అంటూ ఉంటారు. గ్రంథం చదవటానికి అసలు ఖాళీ ఉండలేదండి అంటారు. అసలు దేవుని మాట వినటానికి అసలు నాకు తీరిక ఎక్కడిదండి అంటారు. ఖాళీ లేకపోయినా, తీరిక లేకపోయినా, అన్నిటికీ ఉంటున్నప్పటికీ కూడా దేవుడు లెక్క అడుగుతాడు మనల్ని. దివారాత్రులు మొర్ర పెడుతూ ఉండాలట. మొర్ర పెడుతూ ఉంటుంటే దేవుడు న్యాయం చేస్తాడట. న్యాయం చేస్తాడు. వెధవరాల గురించి చెప్పాడు. వెధవరాలట, అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి, ఒక లాయరు, ఒక అడ్వకేటర్ దగ్గరికి వెళుతుంది. పొద్దున్న రమ్మంటున్నాడు, పొద్దున్నే వెళ్తుంది. మధ్యాహ్నం రమ్మంటున్నాడు, మధ్యాహ్నం వెళ్తుంది. సాయంత్రం రమ్మంటున్నాడు, సాయంత్రం వెళ్తుంది. మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత రమ్మంటాడు, 2 రోజులు పోయాక వెళ్తుంది. మళ్ళీ ఒక వారం పోయాక రమ్మంటున్నాడు, వారం పోయాక వెళ్తుంది. అలాగా ఒక నెల పోయాక రమ్మంటున్నాడు. అలాగే తిరుగుతుంది విసుగకుండా. విసుగు చెందట్లేదు. మనం ప్రార్థన చేస్తాము. మనం ప్రార్థన చేస్తుంటే రక్షింపబడి సంవత్సరం అయింది, 6 నెలలు అయింది, లేకపోతే వారం అయింది, నెల అయింది, మనకంటే ఇది అంటలేదు, ముట్టిది ముడతలేదు, ప్రార్థన చేసిన వెంటలేదని తొలగిపోతాం. అలా ఉండకూడదని మనకి ఈరోజు దేవుడు నీకు స్పష్టంగా చెబుతున్నాడు. ఈ విధవరాలు మాటికి వస్తుంది, నేను కాదన్నప్పటికీ కూడా ఈవిడికి న్యాయం చేయాలి అనుకున్నాడు. మరి అన్యాయస్తుడైనటువంటి ఆ అడ్వకేటర్ అలా చేస్తున్నప్పుడు, ఆ న్యాయాధిపతి అలా చేస్తున్నప్పుడు, దేవుడు ఎంత గొప్పవాడు, న్యాయవంతుడైన దేవుడు. నువ్వు దివారాత్రులు మొర్ర పెడుతున్నావా? ఏర్పరచుకున్నాడు దేవుడు, మొర్ర పెడుతున్నావా? చూడండి ఒకసారి యోహాను రాసిన సువార్తలో 2వ అధ్యాయం చదువుతున్నాను.
యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 23వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూసి ఆయన నామమందు విశ్వసించిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తను వారిని వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు. ఇక్కడ చూసారండి, ఒక పండుగ జరుగుతుందంట, ఆ పండుగలోనికి వెళ్ళారంటే, వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చేసిన కార్యాలు చూసి విశ్వసించారు. ఇది విశ్వాసమే. వీళ్ళకి ఏదో కార్యం జరిగింది, దాని నుండి విశ్వసించారు. చాలామంది ఈ రోజుని నాకు జబ్బు పోయిందండి, దేవుని నమ్ముకున్నానండి. నాకు మా ఇంట్లో శుభకార్యం జరిగిందని దేవుని నమ్ముకున్నాను, మేము ఇల్లు కట్టుకున్నామండి, అలాగే దేవుడు అంగీకరించను అంటున్నాడు. నువ్వు భౌతికమైన చూసి నమ్మావు దేవుణ్ణి, నీ శరీర సంబంధమైన చూసి నమ్మావు కనుక దేవుడు ఆయన వశం చేసుకోలేదంటే ఆయన ఏర్పాట్లో లేవు నీవు. అదే కదా ఇక్కడ అంటున్నాడు. మరలా చదువుతున్నాను. ఆయన పస్కా పండుగ సమయం యెరూషలేములో ఉండగా ఆ పండుగలు అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూసి ఆయన నామందు విశ్వాసమిచ్చారు. అయితే యేసు అందరూ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారు వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గురించి ఆయనకి సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. మనుషుని గురించి ఆయనకి ఏమి ఇవ్వక్కర్లేదంటే సాక్ష్యం ఇవ్వక్కర్లేదటండి. మనుషుని గురించి సాక్ష్యం ఇవ్వక్కర్లేదు ఆయనకి. ఈ రోజుని సాక్ష్యాలకు సమయం అంటాం. సేవకులు చేసే పని ఏంటంటే సాక్ష్యాల సమయం అంట. సాక్ష్యాల సమయం అంటే ఏవేవో చెబుతూ ఉంటారండి, ఏవేవో చెబుతూ ఉంటారు. దేవుని సమయాన్ని పాడు చేస్తూ ఉంటారు. ఈయన రెడ్డి గారి సాక్ష్యం అండి. ఈ రోజుని రెడ్డి గారు మనకు సాక్ష్యం చెప్తారు. అన్యజనుల్లోంచి వచ్చారు, హైందవ సహోదరులోంచి వచ్చారని మన రాజుగారు ఈరోజు సాక్ష్యం చెప్తారు. ఈ రోజుని పలానా బ్రాహ్మణులైన మనకు సాక్ష్యం చెప్తారు. అవి ఏమి వద్దండి. మనుషుని గురించి సాక్ష్యం అక్కర్లేదు అన్నాడు దేవుడు. గ్రంథం చూడు సోదరుడు సోదరి, ప్రియమైన సేవకుడా, నువ్వు దేని కోసం సాక్ష్యం చెప్పేస్తున్నావు చూడు. దేవుని గురించి నువ్వు సాక్షిగా పెట్టాడు. దేవుని యొక్క మనసుని, దేవుని యొక్క గ్రంథాన్ని నువ్వు సాక్షిగా చెప్పాలి. మళ్ళీ వాళ్ళ సాక్ష్యాలు జనానికి ఎందుకు? మనుషుని సాక్ష్యం ఎందుకు అంటున్నాడు దేవుడు. మనుషుల సాక్ష్యం చెప్పిన తర్వాత అసలు దేవుని వాక్యం లేకుండా నాకు కూడా ఇలా జరిగితే నాకు కూడా బాగుండు, ఆయన జరిగింది నాకు జరగలేదని చాలామంది అప్సెట్ అవుతూనే కాకుండా అవిశ్వాసులుగా మారిపోతున్నారు. అవిశ్వాసులుగా చేసేవాడు నువ్వే. అవిశ్వాసులుగా చేసేవాడు సభలు పెట్టి అనేకమైన సాక్ష్యాలు సంఘాల్లో చెప్పించి సాక్ష్యాల ద్వారా బలపడతారని చెబుతున్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఉండగా వాళ్ళకి కార్యం జరిగింది కనుక నమ్మారు కనుక వాళ్ళు నేను వశం చేసుకోలేదన్నాడు. మనుషుల గురించి నాకు సాక్ష్యం అక్కర్లేదన్నాడు. ప్రతి ఒక్కరి అంతా ఆంతర్యం ఆయనకి తెలుసు అన్నారు. మనం ఇక్కడ చూస్తుంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, దయచేసి గ్రంథం చూద్దాం, ఏర్పరచబడినటువంటి వారి గురించి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండండి, ఈ చేదను ఆచరించి వారి విషయమే జాగ్రత్తగా ఉండండి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక, వీళ్ళేం చేస్తున్నారట? శరీరాన్ని ఆస్పదం ఆధారం చేసుకుంటున్నారు. మేము గొప్ప కులాన్ని నుంచి వచ్చామండి అంటే, గొప్ప కులాన్ని నుంచి వచ్చామంటే దేవుడు ఏమైపోయాడంటే వాళ్ళ ముందు తక్కువ అయిపోయాడు అనమాట. మేము హైందవ సోదరులు మనకు వాక్యం చెబుతారు. అంత గొప్ప వంశంలోంచి నువ్వు గొప్ప వంశం ఏంటి? నువ్వు పాపివి. నువ్వు రెడ్డువో బుడ్డువో గిడ్డువో కాదు దేవునికి. ఒక మనుషుడు, ప్రతి మనుషుడు పాపి అని చెబుతుంది గ్రంథం. ఏంటి పాపి? ఆయన మాట విననటువంటి వాడు, దేవుని యొక్క మాట విననట్టు ఆజ్ఞ అతిక్రమించినటువంటి వాడు పాపం. నువ్వు వింటున్నావు, దేవుని మాట వినాలి. ప్రతి మానవుడు కూడా దేవుని మాట వినాలి. శరీరాన్ని ఆస్పదం చేసుకోనక. ఈ రోజుని నాకు తెలిసినటువంటి సోదరుడు ఒక 4 కుటుంబాల్ని ఒక సంఘంలోంచి విడదీసేసాడు. ఎలా విడదీశాడు తెలుసంటారా? వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. రేపు నేను చచ్చిపోతే మీరు మొలగాలి, మీరు చచ్చిపోతే మేము మొలగాలి, మనం అందరం ఒక ఇంటి పేరటోళ్ళు, కులం వాళ్ళు అనగానే వాళ్ళు వస్తారా మన దగ్గరికి అనగానే
వాళ్ళ కులం వేరు, వాళ్ళ గోత్రాలు వేరు అన్నాడండి. సేవకుడండి. నాలుగు ఫ్యామిలీలు విడిపోయారు అంతే. కులాన్ని బట్టి సంఘాలు అయిపోయినాయి ఈ రోజుని. మనమందరం ఈ కులస్తులందరూ ఒక సంఘం, ఈ కులస్తులందరూ ఒక సంఘం, కుల సంఘాలు అయిపోయినాయి. అలాంటి వాడు క్రైస్తవుడు కాదు. అలాంటి వాడు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాడు. అలాంటి దానికి వెళ్ళిపోతున్నాడంటే ఈ రోజున తెలియనటువంటి వాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండడి, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండడి, ఈ చేతను ఆచరించే వారి విషయమే జాగ్రత్తగా ఉండడి. ఎందుకనగా శరీరం ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మలను ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే క్రీస్తు యేసునందు అతిశయపడాలి. అబ్రహాము క్రీస్తు కొరకు చూసి క్రీస్తుని ఇస్సాకులో క్రీస్తుని చూసేసాడు. ఏమండి, మోషే క్రీస్తు కొరకు ఎదురు చూసేసాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని హెబ్రీ పత్రిక 11:24 మోషే చెప్పాడు. అపోస్తలుడైన పౌలు క్రీస్తు గురించి చెప్పారు. అబ్రహాము, పౌలు, మోషే, ఏ గ్రంథంలో ఉన్నటువంటి అందరూ కూడా క్రీస్తు 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 యొక్క జ్ఞానం గురించి వాళ్ళు చెబుతున్నారు. ఆయన చెబుతున్నప్పుడు ఈ రోజుని క్రీస్తు జ్ఞానం గురించి ఈరోజు చెప్పలేకపోతున్నారు. ఈ రోజున ఏమంటున్నారంటే, మేమండి దేవదాస్ అయ్య గారు మరి బయలుపరిచినటువంటి ఆ బైబిల్ మిషన్ అని అందులో పోతున్నాడు. ఇంకొకళ్ళు ఏమంటారండి, లోదరనండి మేము, లోదర గారికి రోమన్ క్యాథలిక్ నుంచి బయటికి తెచ్చేసారు, ఆర్సీఎం నుంచి అండి, మేము లోదర గారండి, ఆర్సీఎం అండి, మేము ఫస్ట్ ఇదేనండి ఆర్సీఎం అండి. ఒకళ్ళు భక్త సింగ్ అండి, ఒకళ్ళు భగత్ సింగ్ అండి, ఒకళ్ళు సాధు సుందర్ సింగ్ అండి, ఒకళ్ళు మనుషులతో ఫెలోషిప్ అండి, దేవునితో లేదండి. అంటే ఎవరు క్రీస్తు అనరండి. అబ్రహాం ఎదురు చూశాడు, మోషే ఎదురు చూశారు, అపోస్తులు క్రీస్తు అన్నారు, పౌలు నేను బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అన్నారు. ఈ రోజుని క్రీస్తు గురించి ఎవరికి లేదండి. అలాంటి వాళ్ళు ఎవరు కూడా దేవుడి ఏర్పాటులో లేనటువంటి వాళ్ళని నేను కరాఖండిగా చెబుతున్నాను. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునేటువంటి వీళ్ళందరూ గ్రంథంలో ఎక్కడ కూడా వాళ్ళ ఆ సంఘాలు ఏమీ లేవు ఇందులో గ్రంథంలో. ఒకటి చూపించమనండి, మీరు ఎవరైనా ఉంటే ఈ సంఘం మా దాంట్లో ఉందని చూపించమనండి. సార్వత్రిక సంఘం అంటున్నాను, నిజమే. ఆ సార్వత్రిక సంఘం క్రీస్తు ప్రభువు రక్తంలో కడగబడి ఎక్కడున్నప్పుడు కూడా క్రీస్తు సంఘాల్లో ఉంటే, క్రీస్తు రక్తంలో కడగబడితే క్రీస్తు ఏదైతే చెబుతున్నాడో దాని ప్రకారంగా చేసినటువంటి వాడు నీవే ప్రపంచవ్యాప్తంగా ఆ సంఘ సభ్యుడిగా సభ్యురాలుగా ఉంటావు. అలాంటి వాడి ఏర్పాటులో ఉంటావు. శరీర ఆస్పదం చేసుకుని మేము ఈ కులం వాళ్ళు, మేము ఆ కులం వాళ్ళు, మేము ఇంత గొప్ప వాళ్ళు అనుకున్నామంటే నువ్వు పోతావు. పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే 8వ దినమున సున్నతి పొంది తిని. ఈయన అంటున్నాడు, కావాలనంటే నేను శరీరం ఆస్పదం చేసుకుని వచ్చును, మరి ఎక్కువగా మరి ఎవడైనా శరీరం ఆస్పదం చేసుకుని నీడలా నేను మరి ఎక్కువగా చేసుకుని వచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని. నువ్వు 8వ దిన సున్నతి పొందావా? అసలు 8వ దిన ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్న నీవు ధర్మశాస్త్రం ఆచరించాలంటే సున్నత పొందాలి. 8వ దినాన సున్నత పొంది తిని, ఇశ్రాయేలు వంశపు వాడినై తిని, బెన్యామీను గోత్రములో పుట్టి తిని, హెబ్రీల సంతానమైన హెబ్రీయుడినై, ధర్మశాస్త్రం విషయమై ఆసక్తుడినై, ఆసక్తి విషయమును సంఘమును హింసించి. ధర్మశాస్త్రం మీద ఎంత పొట్టుందో ఆయనకి, ధర్మశాస్త్రం మీద ఎంత ఆచరణలో ఉన్నాడో ఆయన పౌలు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేస్తున్నారు వీళ్ళు, క్రీస్తుని ప్రకటిస్తున్నారని క్రీస్తుని అంగీకరించినటువంటి వారిని సంఘాన్ని హింసించాడు. సంఘాన్ని హింసించినటువంటి ఈయన అది తెలుసుకుని గ్రంథం ఎప్పుడైతే యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈయనకు ప్రత్యక్షమై చెప్పారు, వెంటనే మారిపోయాడు. అందుకని బ్రతుకుడి క్రీస్తు అని కింద ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్ర విషయమైన నీ అనింజునైతిని అయినను ఏవేవి నాకు లాభకరములయ్యన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిత్యముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టపరుచుకునిచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక. అబ్బా, క్రీస్తు విషయమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు
నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవల్లని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడినైన ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలువాడేటి ఎట్టుదో ఎరుగు నిమిత్తం సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడట. ఒక లోదరన్ అన్నావు, ఇది ఖచ్చితం అన్నావు, బయటికి రా. నువ్వు ఓ సేవకుడు కానీ విశ్వాస కానీ ఒక ఆర్సీఎం అన్నావు, ఇది కరెక్ట్ అనేది నీకు తెలిసినప్పుడు బయటికి రా. నువ్వు ఒక బైబిల్ మిషన్ అన్నావు, ఇది తప్పు అని బయటికి రా. ఒక భక్త సింగ్ అన్నావు, నువ్వు బయటికి రా. ఒక సాధు సుందర సింగ్ అన్నావు, బయటికి రా. సత్యాన్ని తెలుసుకుని ఎక్కడైనా చూపించు. నువ్వు అనుసరిస్తున్నట్టు ఉండదు గ్రంథంలో ఉన్నదేమని. మరి నువ్వు ఎలా ఏర్పాట్లో ఉన్నావు? నువ్వు ఎలా ఏర్పాట్లో ఉన్నావు? మోసపోతున్నావు, అజ్ఞానంగా ఉన్నావు, అంధుడిగా ఉన్నావు, అవివేకగా ఉన్నావు, మనుషులు సంతోషపెట్టేవాడిగా ఉన్నావు, వాళ్ళ చేత లాభం పొందేవాడిగా ఉన్నావు. నువ్వు కూడా అందులోనే లాభం కోసం అంటావు, కానీ నష్టపరుచుకున్నాడు. ఎప్పుడైతే నువ్వు వచ్చేస్తావు, అమ్మో నాకు వెనకాల ఎవరు రారేమో, అమ్మో నేను ఏమైపోతాను, ఒంటరి వాడిని అయిపోతానేమో, అయ్యి బాబు నన్ను ఎవరు ప్రేమించరేమో. నువ్వెవరు ప్రేమించకపోతే దేవుడు ప్రేమిస్తే చాలు. పౌలు ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశాడు. ధర్మశాస్త్రం వల్ల నీతి కాదు నాది, ధర్మశాస్త్రం వల్ల నీతి వల్ల నేను పరలోకానికి వెళ్ళను, ఆ నీతి వల్ల దేవుని అంగీకరించను. కానీ క్రీస్తు విషయమైన శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం సమస్తం నష్టపరుచుకున్నాడు, సమస్తం పెంటగా ఎంచుకున్నాడు. ఈరోజు పెంటనే ఆస్తిగా ఎంచుకుంటున్నాడు. ఈరోజు సేవకుడు ప్రతి ఒక్కడు కూడా అందులోకి వెళ్తున్నావు. నువ్వు టైంపాస్ కోసం నీకు నొప్పి లేకుండా ఉండటానికి, బాధ లేకుండా ఉండటానికి, భయం లేకుండా ఉండటానికి. కానీ ఏమని అడిగితే చెప్పలేవు. నువ్వు ఎలా చెబుతావంటే మా అయ్యగారు చెబితేనే, మా సంఘం చెబితేనే. నీ సంఘం ఏంటి? నీకో సంఘం ఉందేంటి? నీకో సంఘం ఉందా? దురాభిమాన పాపంలో పడిపోయాడు యెరోబాము చేస్తున్న కార్యాలు, అతను అనుసరిస్తున్న దాన్ని ఏదైతే దూడలు చేయకూడదో ఆయన దూడలు చేశాడు. ఎక్కడైతే నియమం లేదో ఆ నియమాన్ని వేరే చేశాడు. యాజకులు కానిటువంటి సాధారణమైన వాళ్ళు యాజకులు పెట్టేశాడు. అలాంటి వాడు ధర్మశాస్త్రం అనుసరించుకోకుండా 10 గోత్రాలు దేవుడు ఇచ్చాడంటే ఇతను ఎంత గొప్పవాడైతే 10 గోత్రాలు ఇచ్చాడని అతను వెంబడించి ధర్మశాస్త్ర విషయంలో శ్రద్ధాభక్తులు లేనివాడైపోయాడు. నువ్వెంతో గొప్పవాడు అనుకుంటున్నావు, మా అయ్యగారు ఎంతో గొప్పవాడు అనుకుంటున్నావు, మా అయ్యగారు ఎంతో అది కాదు గొప్పతనం. పౌలు శీల అలా చెప్పి ఉన్నవా లేదని చూస్తున్నావు. అలా చూడాలి, నువ్వు చూసే సమయాన్ని తెలుసుకోవాలి. నువ్వు ఈ గ్రంథాన్ని రాసుకుని ఉండాలి. మనకెందుకులే, అలాగే చెబుతాడులే, అలాగే ఉంటారులే అని అంటే దేవుడు లెక్క అడుగుతాడు. ఒకానొక రోజు నిన్ను లెక్కలోకి వెళ్ళిపోతావు. అందుకని ఏర్పరచబడినటువంటి వారికి ఓ గొప్ప సూచన కింద దేవుడు చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే యాకోబు రాసిన పత్రికలో ఏర్పరచబడినటువంటి వారికి కొన్ని భాగ్యం ఉంది. 1:12 శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఏర్పరచబడిన వారి కీడును, శోధనను సహించాలి. గొప్ప ఆయుధం ఇది. శోధన వచ్చిందా సహించాలి, తప్పిపోకూడదు. ఏర్పాట్లో ఉన్నాడు యోబు, ఏర్పాట్లో ఉన్నాడు మోషే, ఏర్పాట్లో ఉన్నాడు అబ్రహాం, ఏర్పాట్లో ఉన్నారు అపోస్తులు. ఏర్పాట్లో ఉంటే, అపోస్తుల బోధలో ఉంటే నీవు కూడా సహిస్తావు, పెంటగా ఎంచుకుంటావు, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉంటావు, కుక్కల విషయమైన పనివారి విషయమై జాగ్రత్త కలిగి ఉంటావు. నాకు ఇది దొరికింది, ఇన్ని రోజుల నుంచి నాకు తెలియలేదు, నేను అందుడిగా ఉండిపోయాను అని తెలుసుకుంటావు. అయ్యగారు ఏమంటారో అని అనుకోకు. ఒకవేళ నాకు సంఘం లేకపోతే నా వెనకాల చచ్చిపోతే ఎవరు రారేమో అనుకుంటున్నావేమో. ఎవరు రాకపోతే నీకేంటి? యేసుప్రభు వారు అలా అనుకుంటే దిక్కు లేనివాడిగా చంపేస్తే అక్కడికి 150 షేర్లు అత్తరు తీసుకుని నికోదేము వచ్చాడు. తన తోటలో తనకిష్టంగా తొలిపించుకున్నాడు యేసు. ఆయన ఆ సమాధిలో, చక్కని సమాధిలో ఆయన పెట్టారు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడండి. దేవుడు ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టడండి. నువ్వు దేవుని కోసం బ్రతుకుతుంటే, దేవుని కోసం ఉంటే నేను విడిచిపెట్టడం.
అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు, శోధన సహించేవాడు ధన్యుడు. ఇంకొక మాట చూస్తే 5వ అధ్యాయం 10వ వచనంలో యాకోబు రాసిన పత్రిక, నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమును ఓపికను మాదిరిగా పెట్టుకోండి. ఏం పెట్టుకోవాలి? శ్రమను పెట్టుకోవాలట, ఓపికను పెట్టుకోవాలట. ప్రవక్తలు బోధించినటువంటి ఆ సహనాన్ని, ఆ ప్రవక్తని, ఆ ఓపికను మాదిరిగా పెట్టుకోవాలి. అంతే తప్ప వాళ్ళు కాదు. వాళ్ళు ఎలాగైతే మాదిరిగా పెట్టుకుని దేవుని కోసం బ్రతికారు, వాళ్ళకు ఒకలాగా ఉంటుంది, నీకు ఒకలాగా ఉంటుంది, ఎవరికి. కానీ శ్రమ మాత్రం నువ్వేదో ఒక శ్రమ. ఒకళ్ళకి డబ్బులు లేని శ్రమ, ఒక్కొక్కరికి ఆరోగ్యం లేని శ్రమ, ఒక కుటుంబానికి బాధలతో శ్రమ, ఒక్కొక్కరికి నిందల శ్రమ, ఒక్కొక్కరికి అనేకమైన శ్రమలు. ఆ శ్రమలో నువ్వు మాదిరిగా ఉండాలి. బిడ్డలందరూ చనిపోయారు, మాదిరి ఆయన ఓపిక పెట్టుకున్నాడు. ఒక్కొక్కసారి మరణం కూడా మనకి శ్రమే, ఒక్కొక్కసారి మరణం కూడా మనకి శోధనే. సహించాలి. అందుకని అంటున్నాడు, సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. భార్య వచ్చిన, బంధువులు వచ్చిన, స్నేహితులు వచ్చిన, ఇరుగు పొరుగు వారు వచ్చిన, ఎవరు వచ్చినప్పుడు కూడా ఆయన మాత్రం సహించాడు, ఓపిక కలిగి ఉన్నాడు, జాలి కలిగి ఉన్నాడు. దేవుని పట్ల, దేవుని చేత మేలు అనుభవించాము, దేవుని చేత కీడు అనుభవించమంటే అని చెప్పాడు భార్యకి. స్నేహితులకు చెప్పాడు. దేవుడు ఎంత సంతోషపడిపోయాడండి, అతని వల్ల ఆశీర్వదించాడు రెండంతలు. ఒకసారి మనం చూద్దాం, విలాప వాక్యాలు చూద్దాం దయచేసి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము, విలాప వాక్యాలు 3వ అధ్యాయము చూడండి ఒకసారి. విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో ఎంతో మంచి మాటలు మనకి భక్తికి కావలసినవి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 26వ వచనంలో, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఓపిక ఉండాలి. నీ ఓపికని, నీ సహనాన్ని, నీ మాదిరిని నిన్ను నాశనం చేస్తుంది సాతాను. నీ ఆస్తి అయ్యి కాదండి. ఆస్తులు ఉన్న వాళ్ళకి కూడా ఓపిక లేదు, సహనం లేదు, మాదిరి లేదు. ఇక్కడ అంటున్నాడు, నరులు ఆశ కలగొచ్చు. ఏ ఆశ? దురాశ కాదు, అత్యాశ కాదు, ఆశ ఉండాలి మనిషికి. దేవుడు నన్ను, నా బిడ్డలు నడిపిస్తాడు, పోషిస్తాడు, కాపాడుతాడు, చనిపోతే పరలోకానికి తీసుకువెళ్తాడు. అది ఆశ. నాకు మంచి మాటలు వినిపిస్తున్నాడు దేవుడు, ఈరోజు నేను మంచి మాటలు వినగలుగుతున్నాను అని. ఏమంటారు? నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. పైన 17వ వచనం, నెమ్మదికిని నాకు నాయన బహుదూరము చేసి ఉన్నాడు, మేలెట్టితో నేను మరిచి ఉన్నాను, నాకు బలవుడిగెను అనుకుంటుని, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని. నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాసిపత్రిను, చేదును జ్ఞాపకం చేసుకునుము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కృంగి ఉన్నది. ఎప్పుడు కూడా బాధల్ని, సమస్యల్ని, వీటిని దేవుడు లేకుండా అవి జ్ఞాపకం చేసుకుంటూ కృంగిపోతావు. నాకు ఇంకెవరు లేరు, నాకు ఆశ లేదు, నేను పాడైపోయాను, నన్ను పతనానికి వెళ్ళిపోయాను అనుకుంటాం. గ్రంథాన్ని చూడు. ఏర్పాట్లో ఉన్నావు నువ్వు, సహోదరుడా సహోదరి, ఏర్పాట్లో ఉన్నావు నువ్వు, నీ కుటుంబం ఏర్పరచు. కానీ సాతాను నిన్ను భ్రమపరిచేస్తుంది, ఓపిక లేకుండా చేస్తుంది, సహనం లేకుండా చేస్తుంది, మాదిరి లేకుండా చేసేస్తుంది, జాలి లేకుండా చేసేస్తుంది. దివారాత్రులు మొర్రపెడితే నేను న్యాయం చేయనా? నీకు న్యాయం చేయనా? నేను అన్యాయస్తుడైన దగ్గరికి ఒక వెధవరాలు వెళ్ళిపోయి మాటమాటికి గోజాడితే నేను ఈవిడికి న్యాయం చేయాలనుకున్నాడే. అలాంటి అన్యాయవస్తుడైనటువంటి న్యాయాధిపతి, అన్యాయంగా ఉన్నటువంటి ఆ ప్లేటను అలా చేశాడు. మరి నేను చేయనా? నేను చేయనా? దేవుడు అంటున్నాడు ఇక్కడ ఇంకా 21వ వచనంలో, విలాపవాక్యాలు 3:21, అది నీకు ఇంకను జ్ఞాపకం ఉన్నది కదా, నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఇశ్రాయేలుని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఐగుప్తులోంచి విడిపించాను కదా నిన్ను, బానిసత్వంలోంచి విడిపించాను కదా నిన్ను, వెట్టిచాకి నుంచి విడిపించాను కదా నిన్ను, ఎనపకొలంలోంచి విడిపించాను కదా, నువ్వు జ్ఞాపకం చేసుకో. చేదు కూరలు తింటూ ఉండి, గబగబగా తింటూ ఉండి, నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని.
ఆరాధనలో ఈరోజున ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన్ని. ఏ స్థితిలోంచి నిన్ను ఇడిపించాడో, ఏ స్థితిలో నిన్ను ఇడిపించాడు. చాలామంది భార్యాభర్తలు ఇడిపోతారండి. జ్ఞాపకం చేసుకుంటే నీకు బాధ కలుగుతుంది. భర్తగా నీ భార్య ఎంత సేవ చేసిందో, నీకు భార్య నీకు ఎంత సహకారిగా ఉందో, నువ్వెంత తాగుబోతువాడు అయిపోయినా, తిరిగిపోతువాడు అయిపోయినా, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఎంత చేసినా, నీ భార్య నీకు ఎలా సేవ చేస్తుందో, నీకు బిడ్డలు ఇవ్వటానికి ఆవిడ ఎంత కష్టపడ్డదో, ఆవిడని నువ్వు ఏం చేసావు ఒకసారి ఆ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీ మనసు కరిగిపోతుంది. నీ భర్తను జ్ఞాపకం చేసుకుంటే నీ భర్త నిన్ను ఎంత ఓర్చుకున్నాడో, నీకెంత ఆనందాన్ని ఇచ్చాడో, ఎన్ని శ్రమలు ఉన్నప్పుడు కూడా నీకు ఎంత సుఖాన్నిగా నీకు ఎన్ని కొనుక్కొచ్చాడో, నిన్ను ఎంత అల్లారబుద్ధిగా చూశాడో, అవి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నీ తల్లిదండ్రులను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే బిడ్డలుగా, ఒకవేళ నువ్వు పని చేస్తున్న కాడ యజమానుడు నువ్వు పని చేస్తున్నప్పుడు ఆ జీతం వల్ల నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో, నువ్వు ఎంత మంచి ఇల్లు కట్టుకున్నావు, ఎంత మంచి బట్టలు వేసుకున్నావు, మంచి భోజనం చేసుకున్నావు, ఎంత ఫంక్షన్లు చేసుకున్నావు, జ్ఞాపకం చేసుకుంటే నీకు ఏడుపు వస్తుంది. అలాగే దేవుడు కూడా నువ్వు పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలో పడినప్పటి నుండి ఆయన కన్నులు చూస్తూ నీకు రూపాన్నిచ్చి, నీ అంతరింద్రియాలనిచ్చి, జ్ఞానేంద్రియాలనిచ్చి, కర్మేంద్రియాలనిచ్చి, నిన్ను ఇంతటి వాడి చేసి, ఇంతటి దాన్ని చేసి, నీకు భార్యనిచ్చి, నీకు భర్తనిచ్చి, నీకు బిడ్డలనిచ్చి, నీకు ఆనందాన్నిచ్చి, ఆహారం ఇచ్చి, దేవుడిని రక్షణ కూడా నీకు ఇచ్చి, దేవుని సువార్త కూడా నీకు ఇచ్చి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఏడుపు తప్ప నీకేమీ ఉండదు. నీ కన్నీళ్ళు తప్ప ఏముండవు. జ్ఞాపకం చేసుకో ఒకసారి. అప్పుడు ఆశ కలుగుతుంది దేవుడంటే, అప్పుడు భయం కలుగుతుంది దేవుడంటే. దేవా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని అలాగంటున్నారు వీళ్ళు. అది నీకు ఇంకా జ్ఞాపకం ఉన్నది కదా, నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. నాకు ఆశ పుడుతుంది. జ్ఞాపకం చేసుకుంటే ఆశ పడుతుంది. ఏర్పాట్లో ఉన్నావు, నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను ఏర్పరచుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. దేవుడు అందుకు నువ్వు సజీవురాలుగా, సజీవుడిగా ఉన్నావు. ఆఖరుగా 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అంటున్నారు. 5వ అధ్యాయము 20వ వచనం, నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ మర్చిపోవటం ఎలా, మమ్ము ఎంతకాలం విడిచిపెట్టడం ఎలా, యెహోవా నీవు మమ్మను నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరుగుదుము, మా పూర్వపు స్థితి మరలా మాకు కలగ చేయము. విడిచిపెట్టిన వాళ్ళు ఎవరు? వీళ్ళు. మర్చిపోయిన వాళ్ళు ఎవరు? వీళ్ళు. చేదరించిన వాళ్ళు ఎవరు? వీళ్ళు. కానీ ఇది ఎవరి మీద పెడుతున్నారు? దేవుని మీద పెడుతున్నారు. ఏమన్నా నువ్వు మమ్మను ఎల్లప్పుడూ మర్చిపోవటం ఎలా, మమ్మల్ని ఎంతకాలం విడిచిపెట్టడం ఎలా, యెహోవా నీవు మమ్మను నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగిదు, మా పూర్వపు స్థితి మరలా మాకు దయచేయము. మన పిల్లలు ఒక్కొక్కసారి తప్పు చేసి, కొడుకులు కానీ, కూతుర్లు కానీ, మనవలు కానీ, మనవరాండ్రలు కానీ, లేకపోతే ఇంట్లో ఎవరైనా వెళ్ళిపోతారు. చెప్పా చేయకుండా తప్పులు చేసి, పొరపాట్లు చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో ఉండి కొన్ని రోజులకి, కొంతకాలం అయిన తర్వాత, అమ్మ, డాడీ నన్ను మర్చిపోయావా, నన్ను విడిచిపెట్టేశారా అంటే ఎంత బాధ వేస్తుందో చూడండి మనకి. నీవు కూడా ఏర్పాట్లో ఉన్నావు. నీవు కూడా బాధపడు దేవుని దగ్గర. దేవుడు విడిచిపెట్టడు. ఆశ కలుగుండు, ఓపిక కలుగుండు, మాదిరి కలుగుండు. దేవుడు నిన్ను తప్పకుండా తాను ఏర్పరచుకున్నటువంటి వారు దివారాత్రులు తన్ను గురించి మొర్ర పెడితే న్యాయం చేయడం, త్వరగా న్యాయం చేస్తాడు. ఇంతవరకు వాక్యం మీ అందరికీ నా ప్రత్యేకమైన